రీసెంట్ టైమ్స్‌లో నేను విన్నది ఆల్‌రౌండర్ రవి ఒక పొలిటికల్ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నాడు. పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి నిజమేనా? లేదు లేదు. ఒకళ్ళని తక్కువ చేయాలి అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి ఎవరన్నా నెగెటివ్ చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యి వాయిస్ మెసేజెస్ అవన్నీ పెడుతున్నాడు అని చెప్పి నిజమేనా? లేదే అంత ఆలోచించాడు. లేదు అయితే ఎక్కడైతే జరిగింది. లేదు 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 అడుగుతారు, కానీ ఓపెన్గా చెప్తాను కదా, చాలామంది అడుగుతారు. ఏంటంటే పొలిటికల్ టైంలో నా అవసరం చాలా భయంకరంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక చూడు, నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా దాదాపుగా 10 years నుంచి ఉన్నాను. నా ప్రీవియస్లో ఎక్కడైనా చూడు, ఏ పార్టీకి నేను బేసిక్గా సపోర్ట్ చేయడం, తర్వాత అంటే సపోర్ట్ అంటే లైక్ ఎలా ఉంటుందంటే వాయిస్ ట్రాపింగ్ అనమాట. చంద్రబాబు గారు మాట్లాడుతున్నట్టు, కళ్యాణ్ గారు మాట్లాడుతున్నట్టు, జగన్ గారులా మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు మనకి కాల్ రికార్డ్స్ లీక్ అయినాయి, కాల్ లీక్ అయింది అంటారు కదా, దాని యాక్చువల్లీ అది ఒరిజినల్ లీక్ కాదనమాట. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ మిమిక్రీ చేస్తారు. అట్లా చేసి నాకు చాలా లక్షల ఆఫర్ వచ్చినాయి. బట్ నేను ఎప్పుడు అలా చేయలేదు. అవసరమైతే కనుక ఒక 5,000కో 10,000కో వెనకాల డబ్బింగ్ చెప్పానే తప్ప లక్షలకు ఆశపడలేదు. అలా చేస్తే ఇన్కేస్ కనుక బయటకు వచ్చింది అనుకో నా పేరు, నా కెరియర్ లాస్ అయిపోద్దని చెప్పి నేను ఎప్పుడు చేయలేదు. అండ్ టీడీపీ పార్టీ నుంచి ఏదో కాల్ వచ్చింది, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డిని కొంచెం నెగిటివ్ చేయడానికి ఆయన వాయిస్లా ఇమిటేట్ చేసి ఏదో చేయమన్నారు అని చెప్పి 30 లక్షలు ఆఫర్ చేశారు. నిజమేనా? అది నిజం, అది నిజం. అదే చెప్తున్నాను కదా, అంటే పర్టికులర్గా కొన్ని పార్టీస్ పేరు చెప్పను, కానీ చాలా పార్టీస్ వాళ్ళు నాకు ఇది చేస్తారు. నాకు ఈ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా నేను పర్టికులర్ పార్టీ పేరు చెప్పడం, తెలుగుదేశం పార్టీ అని ఒప్పుకున్నారు కదా. అదే అంటే కొన్ని ఒక తెలుగుదేశం పార్టీ అనే కాదు, తెలుగుదేశం వాళ్ళు జగన్ గారి కోసం, జగన్ పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళ కోసం, అలాగే జనసేనకు సంబంధించి, ఆఖరికి మన తెలంగాణలో సంబంధించినటువంటి కొంతమంది రేవంత్ రెడ్డి గారు వాయిస్ చేయమని చెప్పేసి అని కూడా నాకు రీసెంట్గా కాల్స్ వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారి యొక్క వాయిస్ లీక్ చేయమని చెప్పేసి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి వాయిస్ ఎక్కడ ఎవరు కూడా చేయలేరు. వాళ్ళు సెర్చ్ చేస్తారు ఎవరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారంటే 100 వాయిసెస్ అయినా ఆల్రౌండర్ అయిన పర్సన్ ఒకరు చేస్తారని చెప్పి నాకు ఈ కాల్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏమైంది, మనం మాట్లాడిన తర్వాత చేసిన తర్వాత వాళ్ళు ఎవరో పర్సన్స్ మనకు తెలియదు. వాళ్ళు ఎన్ని లక్షలు మనం ఇచ్చినా సరే, ఇన్ కేస్ కనుక అది ఫేక్ కాల్ ఎవరు చేశారని కనుక ఆయనకున్న పొలిటికల్, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ఉపయోగించి కనుక నా పేరు బయటికి తీశారంటే కథం అయిపోయింది. ఆ భయం అనేది నాకు ఉంటుంది, పేరు సంపాదించిన పేరు అని పోయిందని చేయను. అండ్ ఎలక్షన్స్ టైంలో మంచి సంపాదించుకోవచ్చు కదా, ఎందుకు వద్దనుకున్న ఆఫర్లన్నీ? అంటే ఏదో ఒకేసారి బంగారు బాతుగుడ్డు, బంగారు రోజుకు ఒక గుడ్డు పెడితే వాడికి సరిపోక ఒకేసారి కోసేసి అందులో గుడ్లు ఉంటాయి అని చెప్పేసి అని కోసేస్తాడు చూసా బాతుని. నాకు ఈ డబ్బింగ్ పీరియడ్స్లో అండ్ ఈవెంట్స్లో అండ్ అలాగే వాయిస్ ఓవర్లో నాకు వచ్చే డబ్బులు చాలు. అదేంటంటే కనుక సంవత్సరం అంతా ఉంటుంది. ఈ ఎలక్షన్స్ మూమెంట్ అనేది ఒక 10 days లేకపోతే 1 month ఉంటుంది. ఒక్కసారి కనుక ఒకేసారి లక్షల్లో సంపాదించుకోవాలని కనుక నేను వెళ్ళాను అనుకో, ఒక్కసారి నేమ్ బయటకు వచ్చిందంటే దాని లైఫ్ మొత్తం అది. నేను చాలామంది మిమిక్రీ ఆర్టిస్ట్ని అట్లా చూశాను, నా కళ్ళ ఎదురుగా చూశాను నేను. అట్లా ఒక్కసారి ఆ పేరు బయటకు వచ్చేసి చాలామంది దిగజారిపోయి వెనకబడిపోయి చాలా లైఫ్ని అక్కడితోటి స్ట్రక్ అయిపోయింది. అట్లా చేయకూడదని చెప్పేసి నేను ఆగాను తప్ప పర్టికులర్గా చేయలేక కాదు. చేస్తే నిజంగా చెప్తున్నాను కదా చాలా మంచిది. ఎందుకంటే ఎవరు లేరు అలా వాయిస్లు చేసి యాస్టీస్గా మాట్లాడి యాస్టీస్గా, అదొక యూనిక్ టాలెంట్ అనమాట మిమిక్రీ అనేది. సో అలా పర్టికులర్గా మనం ఉండడం వల్ల అవకాశాలు వచ్చినా కూడా నేను చేయలేదు, ఇంతవరకు చేయను కూడా. ఎలా అసలు అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా వచ్చి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వడం, అది మళ్ళీ అది కూడా పక్కన పెట్టేసి ఈవెంట్స్ ఆర్గనైజర్గా ఈవెంట్స్ చేసుకోవడం, ఈవెంట్స్లో డ్యాన్సులు చేయడం, ఇప్పుడు అది కూడా కాదు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని చెప్పి సినిమాలు స్టార్ట్ చేయడం, సినిమాలు యాక్టింగ్ స్టార్ట్ చేయడం, ఇదంతా ఎలా జర్నీ? అంటే ఏం లేదు, ఏది అవకాశం వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది పర్టికులర్గా నాకున్న సిద్ధాంతం. అదే చెయ్యాలి, అక్కడే ఉండాలి. ఇప్పుడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రూవ్ అయ్యాను, F3 సినిమా ద్వారా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రూవ్ అయ్యాను, ఈ వ్యూహం ద్వారా కొంచెం డబ్బింగ్, అలాగా కొన్ని సినిమాల ద్వారా మంచి డబ్బింగ్ ఆర్టిస్టు అనే ఒక పేరు అనేది వచ్చింది. ఈ ఫర్దర్ నెక్స్ట్ ఏంటి, ఇంకా అట్లా చేసుకుంటూ ఆల్రౌండర్ అనే పేరుకి న్యాయం చేయడం కోసం ఏదో ఒకటి చేయాలనేది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇండస్ట్రీ. వీక్లీ 2-3 days ఖచ్చితంగా ఏవో షోస్ ఉంటాయి. ఏంటి మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎవరొకరు పిలుస్తారు, యాంకర్గా, గేమ్స్ మాస్టర్ పిలుస్తారు. నాకు నా ఫైనాన్షియల్ బేస్ మొత్తం ఈవెంట్సే. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు అంత తక్కువ డబ్బులు ఎవరు, అవకాశం ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు చూస్తారు. సో కాబట్టి అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానంటే మెయిన్ నాకు బేస్ ఈవెంట్స్. అట్లా అన్నీ చెయ్యాలి, ఆల్రౌండర్ అనే పేరుకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను వెళ్తాను అంతే. అండ్ ఎక్కువ ఆర్జీవీ గారు సినిమాలు చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా పొలిటికల్గా డబ్బులు తీసుకుంటే బ్యాడ్ నేమ్ ఎలా బయటకు వచ్చేస్తూ, ఆర్జీవీ గారు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి సినిమాలు చేస్తున్నప్పుడు కానీ, ఎవరికైనా సెటరికల్ సినిమాలు చేస్తున్నప్పుడు కానీ అప్పుడు కూడా పేరు పోతుంది కదా. వాయిస్ చెప్పింది ఎవరంటే పలానా ఆల్రౌండర్ ఎవరంటే అప్పుడు పేరు పోదా? అప్పుడు ఏంటంటే అది సినిమా కాబట్టి అది వృత్తి అన్నప్పుడు ఇది కూడా వృత్తే కదా. అది డబ్బులు
పబ్లిష్ చేయించుకున్నా ఖచ్చితంగా వృత్తే కదా. అది సినిమా ఏంటి, ఇది కేవలం స్టార్టింగ్లో చెప్తారు, ఇది కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. దిస్ ద డ్రామాటిక్ మూవీ అనమాట. కమ్మరాజ్యంలో కడప రెడ్డిలో ఉంది డ్రామాటిక్ మూవీ. సో ఇలాగ బయోగ్రఫీస్ మూవీస్ ఇవన్నీ ఏంటంటే కనుక ఒక చరిత్రనో లేకపోతే ఒక డ్రామాటిక్ మూవీస్ను వాళ్ళు ప్రజెంటేషన్ చేసి అంత స్క్రీన్ ప్లే ఆయన కరెక్ట్గా ముందే చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి అందులో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ పాత్ర వేశారని చెప్పని పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా చేస్తావు యాక్టింగ్ అని అతను కొట్టకూడదు, చంద్రబాబు నాయుడు పాత్ర వేశారు కదా అని చెప్పని అతను కొట్టకూడదు. చేసిన వాళ్ళని వెనకాల చెప్పిన వాళ్ళని కేవలం ఒక సినిమాగా చూడాలనేది ఒపీనియన్. అట్లాగే నేను కూడా ఆర్జీవీ సినిమాలకి ఎవరికి ఏ వాయిస్ ఇచ్చినా సరే కనుక యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్గా అక్కడ ఏంటంటే కనుక మరి ఒక ఆర్జీవీ సినిమాలకి కాదు, రిమైనింగ్ చాలా సినిమాలు చెప్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ నారాయణ గారు చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సినిమాకి ఆయన గొంతు నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్లో పోసాని కృష్ణమురళి గారు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. అర్జెంటుగా సినిమా రిలీజ్ అయ్యింది, ఆయనకి డబ్బింగ్ చెప్పాను. అక్కడ దాకా ఎందుకు మొన్న రాకేష్ మాస్టర్ గారు ఒక సినిమాలో చేశారంట. అసలు రాకేష్ మాస్టర్ గారు వాయిస్ ఎవరు చేస్తారన్న మూమెంట్లో ఆయన చేసిన సినిమాకి నేను రాకేష్ మాస్టర్ గారికి డబ్బింగ్ చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే కనుక అన్నీ చెప్తున్నా కూడా ఆర్జీవి గారి సినిమాది ఏంటంటే కనుక జస్ట్ ఒక డ్రామాటిక్ మూవీస్ కాబట్టి నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను నాకు న్యాయం చేశాను తప్ప ఎవరిని క్లించపరచలేదు, అందులో తప్పలేదని నేను అనుకుంటా. సో ఎక్కువ ఆర్జీవి గారి సినిమాలు చేయడానికి రీజన్ ఏంటి? డబ్బింగ్ ఎక్కువ ఆయన పొలిటికల్ సెటరికల్ మూవీస్ తీస్తారు కాబట్టి ఆయన ఎక్కువ తీసేది అదే కదా. డబ్బింగ్ ఆర్టిస్టులు అవసరం ఎక్కువ పడుతుంది. డబ్బింగ్ ఆర్టిస్టులు అవసరం. ఇంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండగా రవిని తీసుకోవడానికి రీజన్ ఏంటి? లేదు అంటే చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేరే పర్సన్ చెప్పారు, చంద్రబాబు గారికి వేరే పర్సన్ చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి నేను ఇట్లా. అంటే ఎవరైతే కనుక పర్టికులర్గా ఆ వాయిస్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతారో అలాగా ఒక్క ఆర్జీవి గారి సినిమాకి నేను ఒక్కనే కదా, నేను వెనకాల దాదాపు 5 మిమిక్రీ ఆర్టిస్టులు వర్క్ చేస్తారు. సో 5 నేను ఒక్కడిని పర్టికులర్ ఆర్జీవి గారి మూవీస్కి మొత్తం నేనే చేయను. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక మేము బయటకు కూడా చెప్పుకోవట్లేదు, ఆర్జీవి గారికి సినిమాకి మేము ఇది చేసాం అని చెప్పుకోవట్లేదు. ఎందుకంటే కనుక చెప్పుకోలేము. బట్ తెలిసిపోయింది ఇది మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరో చేశారు అని. ఎవరో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చేశారని సినిమాలో ఈజీగా అర్థమైంది. కానీ ఇలా చేసినప్పుడు ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ ఆ పొలిటికల్ లీడర్స్ని ఇష్టపడే వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయా? ఇంతవరకు నిజంగా అది నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, అలాంటి బెదిరింపు కాల్స్ ఏం రాలేదు. ఎందుకంటే కనుక నేను ఇప్పుడు కూడా కెమెరా ముందు నేను ఈ వాయిస్ ఇది చేస్తాను అది చేస్తాను నేను ఎప్పుడు చెప్పుకోలేదు. ఆర్జీవి గారి సినిమాకి కమ్మరాజ్యంలో కడపరెడ్లైనా లేకపోతే వ్యూహం సినిమా ప్రజెంట్ జరుగుతున్న సినిమా కానీ మేము ఇలాగ మిమిక్రీ చేశానని చెప్పాను తప్ప ఈ క్యారెక్టర్ చెప్పానని చెప్పేసి అని చాలా తక్కువ. ఇప్పుడు వ్యూహంలో ఓన్లీ డబ్బింగ్ యాక్టింగ్ కూడా ఏమైనా చేశారు? లేదు, ఒక వాయిస్ ఒక సాంగ్ పాడాను, చంద్రబాబు గారి లాగా పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక పాట పాడాను. సో వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు మనకి ఒక ఫన్నీ ఒక సాంగ్ ఎలా ఉంటుందో సేమ్ ఇమిటేషన్ సాంగ్ అనమాట. చంద్రబాబు గారు పాట పాడితే ఎలా ఉంటుంది, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పాట పాడితే ఎలా, డబ్బింగే కాకుండా డబ్బింగ్లో పాటలు కూడా, డబ్బింగ్లో పాటలు అనమాట. అలా వాయిస్లో పాటలు పాడాను. ఏదో ఒకసారి పాడు. జస్ట్ ఒక లైన్ చంద్రబాబు గారు అంటారు, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కన్వర్జేషన్ ఇది పాట రూపంలో. బేసిక్గా చాలామంది ఏం చేస్తారంటే పాటను ఎలాగైనా పాడేస్తారు. నేను పాడిన వాటిలో ఒక్క లైన్ పాడతాను, మరి ఆ పాట ఉంచారు తీసారు రిలీజ్ చేస్తారు కూడా తెలియదు, బట్ అయితే పాడిచ్చారు. ఎలా ఉంటుంది ఒక లైన్, ఏ తమ్ముడు, ఓహో తమ్ముడు, ఏదో ఒకటే చేద్దాం తమ్ముడు, నిన్నటి వరకు మొన్నటి వరకు నాతో నీవు ఉన్నా, ఏదో ఒకటి చెయ్యాలి తమ్ముడు. ఓ బాబు, హోయ్ ఓహోయ్ బాబు, ఏదైనా చేస్తాను బాబు. అరే నిన్నటి కాదు, ఏ రోజు కాదు, ఎల్లప్పుడూ నీతో ఉంటానయ్యా బాబు. వెంటనే మధ్యలో బీజిఎం అనమాట, అది కూడా ఇచ్చా. నువ్వు కొట్టు తమ్ముడు, నువ్వు కొట్రా, నువ్వు కొట్టు తమ్ముడు, అరే నువ్వు కొట్టు నేను చూడాలి. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి ఇది. సో నేను విన్నప్పుడు నాకే చాలా ఫన్నీ అనిపించింది, అలా పాడాను. అంటే బేసిక్గా ఇదివరకు ఆయన సినిమాలు చూస్తే ఇలా ఇప్పుడు వాయిస్లతో పాటలు పాడించాలి ఏం లేదు కదా. లేదు. సో